ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. సడన్లీ ఏ ఫ్యూరియస్ స్ట్రోమ్ came up on the lake so that the waves swept over the boat. Gospel of Matthew chapter 8 verse 24. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో తుఫానులు అనేవి సహజంగానే వస్తుంటాయి. మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏ జాబ్లో ఉన్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ దేశంలో ఉన్నా, ఎలాంటి సేఫ్ జోన్లో మనం ఉన్నా ఖచ్చితంగా సమస్యల వంటి తుఫానులు మనము చూడక తప్పదు. కొందరు ఈ లోకస్తులు అంటారు, మీరు ఇలా ఉంటే సమస్యలు రావు, ఇలా ఉంటే సమస్యలు వస్తాయి, మీరు పెళ్లి చేసుకోకపోతే సుఖంగా ఉంటారు, మీరు ఈ జాబ్ చేస్తే ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు, మీరు ఇలాంటి ఇంట్లో ఉంటే సురక్షితంగా ఉండొచ్చు అని ఎన్నెన్నో ఈ లోకము ఈ రోజున మార్కెటింగ్ చేస్తుంది. పలానాది తింటే పలానాది తినకపోతే అని మనకు వివరించి చెబుతుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని అంటుంటారు. ఒక రకంగా ఆలోచన చేస్తే బహుశా అది నిజమే కావచ్చు. కానీ అక్కడ కూడా సమస్య రాదని గ్యారంటీ ఇవ్వలేరు. ఎంత మంచిది తిన్నా అనారోగ్యం మనకు రాకుండా ఉంటుందని చెప్పలేరు. ఎంత మంచి కారులో మనం వెళ్తున్నా మీకు ఏ హాని జరగదు అని ఏ కంపెనీ హామీ ఇవ్వలేదు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటండి అంటే, ప్రాబ్లం అనేది ఎక్కడున్నా వస్తుంది. అయితే ఆ ప్రాబ్లంలో నుండి బయట పడడమే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది. ఒక రోజున యేసుక్రీస్తు వారు మరియు ఆయన శిష్యులు సముద్రంలో ఒక దోణి మీద ప్రయాణిస్తున్నారు. రోజులాగే జీవితం ఉంటుందని అనుకున్నారు. అవతల ఒడ్డుకు ఈజీగా దాటి పని చూసుకొని వచ్చేయొచ్చు అని వారి హృదయంలో ఉండి ఉండొచ్చు. ఈ రోజున మనం కూడా ఈ శిష్యుల వలె ఆలోచిస్తుంటాం. ఈ రోజంతా మనకు అనుకూలంగానే జరుగుతుంది అనుకుంటాం. రోజులాగానే ఈరోజు గడిచిపోతుందని ఆశిస్తాం. రోజులానే ప్రయాణం చేసి, రోజులానే జాబ్ చేసి, రోజులానే బిజినెస్ చూసుకొని నెమ్మదిగానే ఉంటాము అని ఆలోచిస్తాం. ఇలా పాజిటివ్గా ఆలోచించడం మంచిదే. కానీ సడన్గా ఒక రోజు ఉద్యోగంలో సమస్య, సడన్గా వ్యాపారంలో సమస్య, సడన్గా అనారోగ్యం పాడవడం, రోజులు సాధారణంగా గడిచిపోతున్నాయని మనం అనుకుంటుండగానే ఒక్కసారిగా జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. అప్పటి వరకు ప్రేమించే వ్యక్తులే ద్వేషించడం మొదలు పెడతారు. మన ఆత్మీయులకు ఏదో ప్రమాదం జరిగిందనో, ఏదో కేసులో ఇరుక్కున్నాడనో, జాబు కోల్పోయాడనో ఒక దుర్వార్త మనకు వినబడుతుంది. మనం ఇవేవి ఎప్పుడు ఊహించుకోము. ఆ రోజు నా శిష్యులు కూడా ఏమీ ఊహించలేదు. రోజు వెళ్ళే సముద్రమేగా, రోజు ఎక్కే పడవేగా అనుకున్నారు. కానీ సడన్గా సముద్రం అంతా అల్లకల్లోలంగా మారింది. ఏమీ అర్థం కావడం లేదు. బ్రతుకుతామో లేదో తెలియదు. క్షేమంగా ఒడ్డుకు వెళ్తామో లేదో అర్థం కావడం లేదు. కలవరము, భయము, ప్రాణభీతి ఆవరించింది. ఇంకా మా పని అయిపోయింది అని అనుకున్నారు. యేసయ్య వారితో ఉన్నాడు. అయినా వారు వారికొచ్చిన సమస్యను చూసి భయపడుతున్నారు. తుఫాను చూసి వణికిపోతున్నారు. ఈ రోజున అనేక మంది విశ్వాసులు కూడా దేవుడు వారితో ఉన్నాడు అని తెలిసినా సమస్య రాగానే, తుఫాను వంటి శోధన రాగానే వణికిపోతున్నారు, భయపడుతున్నారు. ఏమవుతుందో, ఎలా ఈ సమస్య నుండి బయటపడతామో అని బలహీన పడిపోయి కృంగిపోతున్నారు. యేసయ్య మనతో ఉన్నప్పుడు వచ్చిన సమస్యకు, యేసయ్య మన జీవితంలో లేనప్పుడు వచ్చిన సమస్యలకు చాలా తేడా ఉందండి. యేసయ్య మనతో లేనప్పుడు భయపడడంలో తప్పులేదు, కృంగిపోవడంలో తప్పులేదు. ఎందుకంటే అప్పుడు మనకు సహాయం చేసేవారు లేరు. కానీ ఈ రోజున మన జీవితము అనే నావలో, సముద్రపు వంటి జీవిత ప్రయాణములో మనతో పాటు యేసయ్య ఉన్నాడు. ఆ రోజున వారు అంతగా కలవరపడుతుంటే ఒకే ఒక్క మాట చేత వారి ఎదుటగా ఉన్న తుఫానును ఆయన ఆపివేశాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీతో ఉన్నాడు. యేసయ్య లేనప్పుడు బహుశా నీవు ఒంటరివాడివేమో, ఒంటరిదానివేమో. కానీ ఈ రోజున నీకు ఎవరు తోడు ఉన్నా లేకున్నా, ఏ సహాయము నీతో పాటు ఉన్నా లేకున్నా, ఏ బ్యాక్గ్రౌండ్ నీవు కలిగి లేకపోయినా,
ఏం భయపడకు, ఏం దిగులు పడకు, యేసయ్య నీతో పాటు ఉన్నాడు. నీవు ప్రయాణిస్తున్న ఈ జీవితం అనే నావలోనే యేసయ్య కూడా ప్రయాణిస్తున్నాడు. కలవరపడకు. ఆయన ఒక్క గద్దింపు చేత ఆ సమస్యను నీ నుండి తొలగిస్తాడు. అది ఎంతటి కష్టమైన సమస్య అయినా, ఎంతటి భయంకరమైన రోగమైనా, ఎంత పెద్ద అప్పుల సమస్య అయినా, ఏదైనా సరే దేవుడు ఆజ్ఞ ఇస్తే అది వెళ్ళిపోవలసిందే. కాబట్టి విశ్వాసముతో జీవించు. ఎన్ని తుఫానులు వచ్చినా అవేవి నిన్ను ఏమీ చేయలేవు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, జాలిగల మా దేవా, కరుణా కటాక్షములు మా పైన చూపించువాడా, మీకు స్తోత్రములయ్యా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా సముద్రము మీద తుఫాను లేచినప్పుడు, అయా దోణె అలల చేత కప్పబడినప్పుడు ఒక్క మాట చేత తండ్రి, ఆ యొక్క తండ్రి అలలను ఆపు చేసిన దేవుడవు తండ్రి. అయా నీ మాటకి తండ్రి సముద్రం వెనుదిరిగిపోయి ప్రభా ప్రశాంతమైనటువంటి వాతావరణము అక్కడ నెలకొల్పబడిందని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవునయ్యా, మా యొక్క జీవిత ప్రయాణములో మీరు మాకు తోడుగా ఉన్నారని, ఆ ధైర్యముతో తండ్రి మేము ముందుకు వెళ్ళాలని, విశ్వాసముతో మేము ఉండాలని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోతున్న స్థితిలో, నలిగిపోతున్న స్థితిలో, జీవితం పైన విరక్తి కలిగినటువంటి స్థితిలో ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి, బలపరచండి. అయా మరి తండ్రి ఏ విషయంలో వారికి అయా మరి తండ్రి నష్టము కలుగుతుందో ప్రభా, ఏ విషయంలో వారికి తండ్రి శోధనలు ఎదురవుతున్నాయో సమస్తం ఎరిగిన దేవుడవు. ఆ సమస్యను గద్దించండి, ఆ శోధనను గద్దించండి. శాంతికరమైన జీవితము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను మీరు అనుగ్రహించండి. ఏ రోగం అయితే వారిని తండ్రి వెంటాడుతుందో, ఏ వ్యాధి బాధలైతే బిడ్డలు కలిగి ఉన్నారో ఆ రోగము నుండి యేసు నామములో స్వస్థతను దయచేయండి. అయా మరి ఎందరైతే బిడ్డలు ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారో, అయా ఆర్థికంగా బిడ్డలు తండ్రి బలహీనపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా బిడ్డలను మీరు ఆశీర్వదించండి. అప్పుల ఊబిలో నుండి వారిని లేవనెత్తండి. అప్పు ఇచ్చేవారిగా వారిని ఆశీర్వదించండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అయా వారి హృదయాలను మార్చండి ప్రభా. సమాధానము కలిగిన వారి వలె వారిని మీరు లేవనెత్తమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారో అయా వారికి సంతానమును దయచేయండి. గర్భఫలము మీరిచ్చే బహుమానం తండ్రి మీ యొక్క కృప బిడ్డల పైన ఉంచమని వేడుకుంటున్నాం. అయా యవన బిడ్డలందరినీ తండ్రి దీవించండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అయా మరి తండ్రి చిన్ననాటి నుంచే తండ్రి మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి త్రాగుడు వ్యసనాలకు బానిసలై ఉన్నారో, వ్యభిచార వ్యసనాలకు బానిసలై ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా వాటిని బట్టి తండ్రి కుటుంబములో నెమ్మది లేక, సంతోషము లేక, సమాధానము లేక ఎందరో బిడ్డలు ప్రభా కన్నీరు కారుస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. అట్టి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ వ్యసనాలన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి అయా మీ పరిచర్యం చేస్తున్నారు వారందరినీ కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నా ప్రభువా. మీ యొక్క కనికరము, మీ యొక్క కృప వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు నా ప్రభువా అయా సువార్థికులుగా ఉన్నారో వారిని దీవించండి, మిషనరీస్ని దీవించండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి. అనేక ఆత్మలను రక్షించే ఆ కృప వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. రైతులను దీవించండి. పంటలో నష్టపోయిన వారిని తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోమని ప్రభా వారికి తండ్రి ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. వృద్ధులను మీరు బలపరచండి అయ్యా. ఆదరణ దయచేయండి ప్రభా. ధైర్యాన్ని ప్రసాదించండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయా వివాహము కాని బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. సాటి అయిన సహకారిని మీరు
వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. దేశాన్ని అధికారులు దీవించమని, అధికారులకు మీ యొక్క జ్ఞానమును దయచేయమని, వారికి తండ్రి అయా మీ యొక్క జ్ఞానము చొప్పున దేశాన్ని పాలించే కృప దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి, వారిని మీరు ధైర్యపరచండి. బలహీన పడిపోతుండగా తండ్రి మీరే ధైర్యాన్ని ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగా. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.